ఎందుకంటే ఇది చాలా న్యాయమైనటువంటిది. ఈ వయసులో ఈ ఉద్యోగులను మనోవేదన గురి చేయడం మంచిది కాదు. వాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన శేష జీవితం, సుఖంగా పిల్లలతో మనమలతో ఉండాల్సినటువంటి సమయంలో వైద్యానికి డబ్బులు లేక, పిల్లలకి ఇచ్చిన మాట నిలుపుకోలేక, ఇవాళ అనేక సూటిపోటి మాటలు పడుతూ ఆ వేదన తట్టుకోలేక గుండెపోటుతో ఇప్పటికే 60 మంది చనిపోయినారు. ఇంకెంతమందిని చంపుతావు రేవంత్ రెడ్డి? చాలదా 60 మందిని పొట్టన పెట్టుకున్న జాలదా నీకు? నీకింకా నీ మనసు కరుగుతలేదా? నీ గుండె కరుగుతలేదా? ఎందుకు వీళ్ళని ఇవాళ రోడ్ల మీద కూర్చొని పెడుతున్నావు? ఇళ్లలో ఉండాల్సిన ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయినాక 30 ఏళ్లు సేవ చేసినాక ఇవాళ రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళ జీవితాలను మండు టెండల్లో ఇవాళ నిరాహార దీక్షలు చేసేటువంటి పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చిందంటే ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల, ఈ ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తప్పకుండా మేం గట్టిగా మీ పక్షాన ఉంటాం. మీరు కూడా సంఘటిత పరచండి. ఇవాళ అన్ని పట్టణాల్లో ఆయన ఏమనుకుంటుండు? మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు పడ్డాయి కదా, వీళ్ళకి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అనుకుంటుండు. బిడ్డ, నీకు సురుకు పెడితే, నీకు కర్రు కాల్చి వాత పెడితేనే నువ్వు చక్కగా అవుతావు. ఇవాళ మా ఉద్యోగులు, మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా సంఘటితమవుతున్నారు. తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తారు. జాగ్రత్త. ఇప్పటికైనా ఈ వచ్చే బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారిని ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు కదా, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 10,000 కోట్లు మా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇయ్యలేవా? నువ్వు ఏంది నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్ల 3 నెలల్లో 1,55,000 కోట్ల FRBM అప్పులు తెచ్చినావు. నువ్వు 1,55,000 కోట్లు తెచ్చినావు కదా, అందులోకెళ్ళి 10,000 కోట్లు మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇయ్యలేవా? బడా కాంట్రాక్టర్లకు ఇస్తావు, పెద్ద పెద్ద టెండర్లు పిలుస్తావు, కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేస్తావు. ఇవాళ దయచేసి బట్టి గారు ఈ రిటైర్డ్ ఉద్యోగుల వేదన అర్థం చేసుకో. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా 10,000 కోట్లు పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఆర్థిక మంత్రి గారిని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.